నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను దేవిక. యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కొత్తగా వెలుగులోకి కీలక విషయాలు వస్తున్నాయి. ఆ వీడియోల విషయంలో హరి వైష్ణవికి మధ్య గొడవ జరిగాయి. అవి తీవ్ర రూపం దాల్చడంతో హత్య చేశాడు ఆమె భర్త. దీనిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఆ వీడియోల వెనుక అసలు ఏం జరిగింది? పంచాయతీ వరకు ఎందుకు వెళ్ళింది? ప్రెగ్నెన్సీ వద్దే గొడవ వచ్చిందా, లేకుంటే కట్నం వద్ద తగాదం తలెత్తిందా? అసలేం జరిగిందో ఒకసారి పూర్తిగా తెలుసుకుందాం రండి. ఇక విషయంలోకి వెళ్తే, జగిత్యాల జిల్లా కొరుట్ల మండలానికి చెందిన యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న హరిబాబు ఎందుకు భార్యను చంపాల్సి వచ్చింది? వీరి వివాహానికి తల్లిదండ్రులు నో చెప్పినా ఇంటి నుంచి బయటకు వచ్చి మరీ వైష్ణవిని వివాహం చేసుకున్నాడు. హరిబాబు ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్నాడు. వైష్ణవి అమ్మ పేరుతో యూట్యూబ్ స్టార్ట్ చేశారు. ఇక ఈ ఛానల్కు 48,000కు పైగానే సబ్స్క్రైబర్లు ఉన్నారు. వైష్ణవి హరి పెళ్లి వేడుకలు, ఆ తర్వాత హోమ్ టూర్, ప్రెగ్నెన్సీ, ఇలా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన చాలా వీడియోలు అందులో పోస్ట్ చేశారు. షార్ట్స్కు కూడా మిలియన్లలో వ్యూస్ వచ్చాయి. కొరుట్లలోని మాదాపూర్ గ్రామానికి చెందిన వైష్ణవి 19 సంవత్సరాలు. కొరుట్ల పట్టణం ఏసుకోనిగుట్టకు చెందిన చిత్తరి హరిబాబు 26 సంవత్సరాలు. 8 నెలల కింద పెళ్లి అయింది. వీరిద్దరిది ప్రేమ వివాహం. వీరిద్దరూ మాదాపూర్లోని అత్తింట్లో నివాసం ఉంటున్నారు. వైష్ణవి యూట్యూబర్ గా ఉండేవారు. 5 నెలల ప్రెగ్నెంట్ కూడా. అయితే కొంతకాలంగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. వరకట్నం కోసం వైష్ణవిని హరిబాబు కొంతకాలంగా వేధించాడని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య గొడవలు జరిగాయని వెల్లడించారు. ఇక అర్ధరాత్రి తర్వాత హరిబాబు వైష్ణవి గొంతు నులిమి చేతులు, నుదుటిపై కత్తితో పొడిచి హత్య చేసినట్లుగా చెప్పుకొచ్చారు. అనంతరం బైక్ మీద పారిపోయాడని తెలిపారు. ఏంటంటే మాకు అక్కడ సౌండ్ బాగా నత్తున్నాయి. ఏమని చెప్పని మీ ఊరికి వచ్చేసరికి ఇట్లా మీ చెల్లెని చంపి పారిపోయాడు అని చెప్పని అన్నారు. మరి గట్లేదు కానీ చెప్పని చూస్తే మొత్తం డోర్ ఎత్తి లోపలికి పోతే ఏంటంటే బ్లడ్ మొత్తం ఉన్నది. ఇక్కడనేమో ఇట్లా హోల్ లాగా పడ్డది. మొత్తం చేతికి ఇక్కడంత గాయం ఉంది. కానీ వాస్తవానికి ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య అయితే మాకు ఎప్పుడు గొడవ లెక్క అయితే అనిపించలేదు. వాళ్ళు పెళ్లి ముందుగా ప్రేమించుకున్నారు, తర్వాత పెళ్లి చేసుకున్నారు. కానీ ఒకటి ఏంటంటే వాళ్ళ ఇంటి వాళ్ళకి ఇష్టం లేదు. ఏది మన పిల్లగాని ఇంటి నుండి వాళ్ళకైతే ఇష్టం లేదు. సరే లేకుండా మా పిల్లి వాళ్ళని తీసిరంటే సరే మేము చూసుకున్నది అని చెప్పని ఈయనే ఉన్నారు. ఇక్కడనే మంచిగా ఉన్న అయిపోయింది. ఇక రాత్రి ఏదో చిన్న సౌండ్ నచ్చినట్టు గొడవ లెక్క వినిపించింది అట. కరెంట్ కొట్టినా డోర్ తీయలేదు. సరే లేదు గట్టినే ఉంటారు కావచ్చు అని చెప్పని చక్కగా ఉన్నారట. తెల్లలేసరికి ఇట్లా జరిగింది. ఇంకా మంచిగా లేసి మొహం కడుకుంటున్నాను అంటారు. ఇక ఆదివారం ఉదయం ఎంతసేపటికి వైష్ణవి గది నుంచి బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు లోపలికి వెళ్లి చూడగా ఆమె విగత జీవిగా పడి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వీడియో తీసిన వాళ్ళు ఆ వీడియోలలో ఆ పిల్లాడు ప్రేమించిండు. నాకు ఆ పిల్ల కావాలని పట్టుబట్టిండు. పట్టుబడితే మేము ఇయ్యం, ఆ పిల్లాడు మాకు నచ్చదు, మేము ఇయ్యమని మేము సపడకున్నాం. ఆ పిల్ల లేకపోతే నేను చచ్చిపోతానన్నాడు. చచ్చిపోతానంటే ఆ తల్లిదండ్రులు చూసి ఆ పిల్ల అద్దురా అంటే ఆ పిల్ల లేకపోతే నేను చచ్చిపోతాను. మందు కూడా తాగిండు సార్, మందు కూడా తాగిండు. వాళ్ళంతా ఆ పిల్ల కాకపోతే నేను బతక, ఆ పిల్ల కావాలి నాకు, ఆ పిల్ల కావాలి నాకు అని వాళ్ళంతా నిడిచిపెట్టి వచ్చి పిల్లని తీసుకొని పోయి గుళ్ళ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే వీళ్ళంతా చూసి ఏం చేసిర్రు, పోని బతకంతి, పోని ఇనికానిచ్చేదే ఇంకొనికానిచ్చేదే, పోని బతకనని ఆయనకి అంటగట్టిన వాళ్ళు అందరూ వచ్చి నీ పిల్లని చంపుతాం మేము, నా కొడుకుని ఇంకో పెళ్లి చేస్తానన్న వాళ్ళ తల్లి అంటే ఇంట్లో ఉంటుంది కదా, ఇంట్లో నెట్ తీసుకుపోయి చంపుతారు అనుకున్నాం సారు. ఇంట్లో పెట్టుకున్నాం. వైష్ణవి ఇక లేదన్న వార్త తెలియగానే ఆమె ఛానల్ సబ్స్క్రైబర్లు కూడా షాక్ గురవుతున్నారు. ప్రస్తుతం నిందితుడి కోసం గాలిస్తున్నామని వైష్ణవి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు పేర్కొన్నారు. ఇక హరికి మరొకరితో ఎఫ్ఐఆర్ ఉందంటూ ఇంట్లో పంచాయతీ పెట్టినట్లు వీడియో క్రియేట్ చేశారు దంపతులు. ఇక ఈ వీడియోల విషయంలో హరికి వైష్ణవికి గొడవ జరిగినట్లు సమాచారం. ఇకపై వీడియోలు చేయొద్దని వైష్ణవిని గట్టిగా హెచ్చరించాడు హరిబాబు. ఇక ఇద్దరి మధ్య గొడవలు ఉన్నట్లు తమకు తెలియదని అంటున్నారు కుటుంబ సభ్యులు. ఇదే సమయంలో వైష్ణవి హత్యకు చివరి వీడియో బయటకు వచ్చింది. తనకు ఆరోగ్యం బాగోలేదని, 2 రోజుల నుంచి జ్వరం, జలుబు ఉందని పేర్కొంది. స్కానింగ్ రిపోర్ట్స్ వచ్చాయని, ఆ తర్వాత వీడియోలో అన్ని షేర్ చేస్తానని చెప్పుకొచ్చింది. ఇక ఈ విషయం మా అమ్మమ్మతో కలిసి పోయిందేమో బ్లడ్ టెస్ట్ కోసం, తర్వాత రోజు పోయిందేమో నా స్కానింగ్ కోసం. నా స్కానింగ్లో ఏం వచ్చింది ఏం రాలేదు అనేది నెక్స్ట్ వీడియో తీసి పెడతా గైస్. మీరైతే కొంచెం ఆగుర్రి, నాకు హెల్త్ కొద్దిగా మంచిగా ఉండలేదు. నా వాయిస్ కొంచెం వినుర్రి, మీకు అర్థమవుతుంది వేరే వీడియోలలో ఎట్లుంది ఈ వీడియోలలో ఎట్లుంది అనేది.
ఫుల్ సర్దైంది. ఇక ఈ విషయంలో కొంచెం అర్థం చేసుకోవాలని ఫాలోవర్స్ని కోరింది. తనకు వీడియోలపై ఆసక్తి లేదని, అలాగే ఎడిటింగ్ మీద కూడా లేదని తెలిపింది. ఇక మరో కోణం ఏంటంటే వైష్ణవి గర్భం దాల్చినప్పటి నుండి అబార్షన్ చేయించుకోవాలని హరిబాబు ఆమెపై తీవ్ర ఒత్తిడి తెచ్చాడని, దీనిపై గతంలో పంచాయతీ కూడా జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం వైష్ణవి యూట్యూబ్ ఛానల్లో గతంలో పోస్ట్ చేసిన వీడియోలు చూసి అభిమానులు షాక్ గురవుతున్నారు. ప్రాంక్ పేరుతో గతంలో భార్యాభర్తలు గొడవ పడుతున్నట్లు చేసిన వీడియోలన్నీ నిజమైన గొడవలేనా అని నెటిజన్లైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.